భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు మూలపేటలోని శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. కోట్లాది రూపాయలతో పురాతన ఆలయాలను పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకొస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు జనవరి 20న ఆర్యవైశ్యులు అత్యంత వేడుకగా నిర్వహించుకునే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా ప్రకటించారని అన్నారు. అనేక సంవత్సరాలుగా వేణుగోపాల స్వామి ఆలయం కానీ, అలాగే నవాపేటలో ఉన్నటువంటి శివాలయం కానీ, వీటన్నిటికీ నిధుల కొరత వల్ల ఆలయాలు జీర్ణోద్ధరణకి అవి మరి సంకల్పం ఉన్నా చేయలేని పరిస్థితి. మరి వాళ్ళందరం ఏకమై వీటన్నిటినీ పూర్వ వైభవానికి తీసుకురావాలి, నెల్లూరు నగరంలో ఒక ఆధ్యాత్మిక శోభని చేకూర్చే విధంగా తయారు చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి భక్తి భావం ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ రోజు పనులు మొదలు పెట్టాం. వాటిని ఇన్స్పెక్షన్ కొరకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పోయిన 3-4 మాసాల క్రితం అప్పుడు మంచి వర్షాలు, తుఫాను, ఎక్కడ పనులు ఆగిపోతాయో, ఎలా పనులు చేయాలనేటువంటిది కొంచెం భయపడుతూనే మొదలు పెట్టాం. శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు స్వయంగా అంత తుఫాన్లో కూడా రావడం, శంకుస్థాపన చేయడం, మంచి ముహూర్త బలం, త్వరగా పూర్తి చేస్తారు అని చెప్పి ఆయన ఆశీర్వదించి కూడా 70 లక్షలతో ఇది మొదలు పెట్టాం. పూర్తయ్యే దశకి రూప్ కుమార్ చెప్పినట్లు ఇది 17 కోట్లు దాటే పరిస్థితి ఉంది. తప్పకుండా ఎంత డబ్బు అవసరమైన ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇవాళ దేవాదాయ శాఖ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.